నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 6.37% డీఏడీఆర్ మంజూరు ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పెన్షనర్ల సమస్యలు, డిమాండ్లపై మరింత స్పష్టత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు ఇంకా పరిష్కారం కావకపోవడంతో ఉద్యోగ సంఘాలు నిరసన తీవ్రతరం చేస్తున్నాయి. డిఏ, డిఆర్, పిఆర్సీ బకాయిలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన బాటపట్టారు. ఉద్యోగ పెన్షనర్ సంఘాలు ప్రభుత్వానికి తమ డిమాండ్లను అయితే తెలియజేశాయి. 2024 జనవరి నాటికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 4% డీఏను రాష్ట్ర ప్రభుత్వం కూడా 3.64%గా అయితే ప్రకటించాల్సి ఉంది. అలాగే 2024 జూలై నాటి డిఏ, డిఆర్ కేంద్ర ప్రభుత్వం 3% ప్రకటించగా రాష్ట్ర వాటా వచ్చేసి 2.73% ప్రకటించాల్సి ఉంది. మొత్తంగా కలుపుకున్నట్లయితే 6.37% 2024కు సంబంధించి డిఏ, డిఆర్ మంజూరు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 11వ పీఆర్సీ చెల్లింపులు. గత 5 సంవత్సరాలుగా చెల్లించాల్సినటువంటి డిఏ, డిఆర్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, లీవ్ ఎన్కాష్‌మెంట్ బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. సుమారుగా 21,000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయని అంచనా. వీటిని వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. 12వ పీఆర్సీ ఏర్పాటుకు వెంటనే చేసి కనీసం 30% మధ్యంతర భృతి ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. 12వ పీఆర్సీ జూలై 2023 నాటికే ప్రారంభం కావాల్సి ఉంది. గత ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ఆయన కమిషన్ నుంచి వైదొలగడంతో నివేదిక ఆలస్యంగా అయిందనమాట. అంటే నివేదిక రాలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలి, లేదా మధ్యంతర భృతి ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు పెన్షనర్ల సమస్యలు. పెన్షనర్లకు సైతం రిటైర్మెంట్ బకాయిలు, డిఏ, గ్రాట్యుటీ వెంటనే చెల్లించాలని పెన్షన్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు ఆందోళన ముమ్మరం చేసి ప్రభుత్వానికి వినతి పత్రాన్ని అందజేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనలకు దిగారు. తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. గుజరాత్ హైకోర్టు తీర్పును అనుసరించి అంగన్వాడీ సిబ్బందికి 6 నెలల్లో శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, మినీ సెంటర్ వర్కర్లను మెయిన్ సెంటర్ వర్కర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే యాప్ల భారాన్ని తగ్గించాలని, సహాయకులకు టీచర్లుగా ప్రమోషన్లు కల్పించాలని కోరుతున్నారు. ఇతర ఉద్యోగుల సమస్యలు. పీడీటీ ఉద్యోగులు తమ డే అండ్ నైట్ అలవెన్స్‌లు పెంచాలని, రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. సిపిఎస్ ఉద్యోగులు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్నారు. అలాగే జీఎల్ఐ, జీపీఎఫ్ లోన్లు, ఉద్యోగుల సేవల రుణాలు, మెచ్యూరిటీ బకాయిల చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరెండర్ లీవ్ బకాయిలు, లీవ్ ఎన్కాష్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సో, వీటిపై ప్రభుత్వ స్పందన. ప్రభుత్వం ఈ డిమాండ్లపై ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఉద్యోగ సంఘాలు అనేక వినతి పత్రాలు సమర్పించినా కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తవుతున్నా వీటిపై స్పందన కరువైంది. త్వరలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తుందని అయితే ఉద్యోగులు ఆశిస్తున్నారు. సమస్యల పరిష్కారం ఆలస్యమైతే ఉద్యోగులపై ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం ఉంది. పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు సైతం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న ధరలను అనుగుణంగా డిఏ పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 6.37% డిఏను ప్రకటించాలని కోరుతున్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వ సేవలకు అంతరాయం కలిగే ప్రమాదము ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని అయితే కోరుతున్నారు. సో, ఈ మేరకు మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ యొక్క జనవరి 2024 డిఏ కేంద్రం 4% ప్రకటించినట్లుగా రాష్ట్ర వాటా వచ్చేసి 3.64% అన్నమాట. అలాగే జూలై 2024 నాటి డిఏ కేంద్రం 3% ప్రకటించగా
సో, రాష్ట్ర వాటా 2.73%. 2 కలిపితే మనకు 6.37% డీఏడీఆర్‌లు మంజూరు చేయాల్సి అయితే ఉందన్నమాట ప్రభుత్వం. అలాగే కేంద్ర ప్రభుత్వము మరొక డీఏ 2025 జనవరి డీఏని కూడా త్వరలో ప్రకటిస్తున్న నేపథ్యంలో మనకు టోటల్‌గా 3 డీఏలైతే పెండింగ్‌లో ఉంటాయి. సో, కేంద్రం ప్రకటించిన వెంటనే రాష్ట్రాలు ప్రకటించాలి. కానీ ఆయా రాష్ట్రాలు ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రకటిస్తూ ఉంటాయన్నమాట. సో, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ వారి ఉద్యోగ పెన్షనర్లకు సకాలంలో జీతభత్యాలు చెల్లింపులు చేస్తున్న నేపథ్యంలో సో, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా త్వరగా వీటిని చెల్లించాలని అయితే కోరుతున్నారు. సో, మొత్తానికి 6.37% సంబంధించి డీఏ శుభవార్త ఈ ఉగాదికైతే రావాలని ఉద్యోగ పెన్షనర్లు పట్టుబట్టారు.